నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోతనూరులోని రైతు సేవా కేంద్రం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రబీలో అధిక దిగుబడి వచ్చే వరి విత్తనం 126ను సాగు చేయవద్దని, వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయదని అధికారులు ప్రచారం చేయడంతో రైతులు ప్రత్యామ్నాయంగా మరో విత్తనం లేక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ పంట తుఫాను కారణంగా పంట దెబ్బతిని కౌలు రైతులు నష్టపోయారని చెప్పారు. తక్కువ కాల పరిమితిలో సాగయ్యే 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యామ్నాయంగా మరో విత్తనం అందుబాటులో ఉంచకుండా రైతులు సాగుకు మొగ్గు చూపే విత్తనం 126ను సాగు చేయవద్దని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. 126 రకం వరి విత్తనం సాగుకు అనుమతి ఇచ్చి ఆ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా, పలువురు రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఖరీఫ్ సంబంధించిన వరి కోతల పనుల్లో రైతులందరూ కూడా చాలా ముమ్మరంగా ఉన్నారు. ఇవాళ దెందులూరు మండలంలో పోతునూరులో వరి కోతలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లో రబీ పంటకు కూడా రైతులు సాగుకి సన్నద్ధం అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ దాలో పంటకు సంబంధించి 126 వరి రకం విత్తనం సాగు చేయడానికి రైతులందరూ కూడా సిద్ధమయ్యారు. అయితే ఆ విత్తనాన్నే ఇవాళ రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితి ఉన్నది. రెండోది, రబీలో కూడా అధిక దిగుబడి వచ్చే విత్తనం కూడా 126 రకం. అయితే ఈ రకాన్ని సివిల్ సప్లై శాఖ కొనుగోలు చేయదు, ప్రభుత్వం కొనుగోలు చేయదు. కాబట్టి విత్తనం సాగు చేయవద్దని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు ఇవాళ గ్రామాలకు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ముందే చెప్పకుండా ఇప్పుడు హడావిడిగా అర్ధాంతరంగా చెప్పడంతో ఏం చేయాలో కూడా అర్థం కాక ఇవాళ విత్తనాలు రెడీ చేసుకున్న రైతులు ఇవాళ దిక్కుతోచ స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఈ విత్తనం కాకుండా వేరే వెరైటీలు సాగు చేయమని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి విత్తనాలు అందుబాటులో లేకుండా ఇవాళ రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఇవాళ అధికారులు, ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదు. కాబట్టి ఒక పక్కన ప్రజాప్రతినిధులు కూడా ఈ విత్తనాన్ని కొనుగోలు చేయండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నా సరే ఆ విత్తనం కొనుగోలు చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే దీన్ని ఏం చేయాలో కూడా రైతులకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. అయితే ఈ సీజన్కి సంబంధించి 126 రకం వరి విత్తనాలకి సాగుకి అనుమతి ఇవ్వాలి, ఆ విత్తనం యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రైతులు కోరుతూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ విత్తనం కొనుగోలుకి తగిన అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇతర దేశాలకు ఎగుమతి కాదని ఇతర కొన్ని కారణాలు చూపిస్తూ ఉన్నారు. వాస్తవంగా 1121 ఇట్లాంటి వెరైటీస్ కంటే 126 రకం తక్కువ కాలంలో పంట వస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. మరి ఒకవైపు ఏమో ఖరీఫ్లో రైతులు నష్టపోయి ఉన్నారు తుఫాను వల్ల. మరి ఈ నష్టాల నుంచి బయటపడాలంటే 126 రకం విత్తనం తప్ప మరో మార్గం రైతాంగానికి లేదు. ప్రధానంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో 126 వరి రకం విత్తనాన్ని సాగుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అధికారులు మేము రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు జరిగిన పోతునూరులో జరిగిన రైతుల సమావేశం కూడా ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతా ఉన్నది. కాబట్టి 126 రకం వరి విత్తనం సాగుకి అనుమతి ఇవ్వాలి, ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాజన్న ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కార్యాలయానికి వచ్చే సందర్శకులకు వేచి ఉండే గదిని శుక్రవారం పాకాల సబ్ రిజిస్ట్రార్ ఎస్ఎం రహంతుల్లా చేతుల మీదుగా స్థానిక నాయకుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పాకాల సబ్ రిజిస్ట్రార్ రహమతుల్లా, మాజీ ఉత్తమ ఎంపీటీసీ ఇరుగు గురుమూర్తులు మాట్లాడుతూ రాజన్న ఫౌండేషన్ చైర్మన్ గల్లా రామచంద్ర నాయుడు సహాయ సహకారంతో పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో సందర్శకులు వేచి ఉండే గదిని, అలాగే చిన్నపిల్లలకు తల్లులు పాలు ఇవ్వడానికి ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. పాకాల మండలంలో రాజన్న ఫౌండేషన్ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఈ సందర్భంగా రాజన్న ఫౌండేషన్ చైర్మన్ కు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత తలారి బాలశంకర్, స్థానిక నేతలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రాహమతుల్ సార్ గారు అడిగి పెట్టిన వేళ శుభ సందర్భంగా ఇక్కడ ఎంతో డెవలప్మెంట్ జరుగుతున్నది. ఇక్కడ వచ్చిన సందర్శకులంతా కూడా వెన్ననగా వాననగా బయటపడి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి జిల్లా రామచంద్ర నాయుడు గారు ఇక్కడ వచ్చేసి ఇదంతా పరిస్థితులంతా గమనించి ఆయన మన ట్రస్ట్ ద్వారా
అమర్రాజ ట్రస్ట్ ద్వారా రాజన్ ట్రస్ట్ ద్వారా మనం గది నిర్మాణం చేపించి వాళ్ళకంతా సౌకర్యం కలిగిస్తామని చెప్పి మాట ఇచ్చి అదే ప్రకారం సుమారు 12 లక్షల పైన ఖర్చు పెట్టి ఒక గది ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా ఒక హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మన రఘుతుల్లా గారు ఇక్కడ నుంచి ఎన్నో అభివృద్ధి చెందినంత కూడా ఫెసిలిటీస్ లేక జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు లోపల ప్రదేశంలో కూడా కుర్చీలు వేసుకొని ప్రతి ఒక్కరూ ధైర్యంగా సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి నేరుగా పోయి వాళ్ళ సమస్యలు వినియోగించుకొని ఇక్కడంతా కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు అంతా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేక డాక్యుమెంట్స్ కూడా బయట నుంచి తెప్పించుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈసారి వచ్చినప్పటి నుంచి ఇక్కడనే డాక్యుమెంట్స్ అంతా ప్రొడ్యూస్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన చూసుకుంటున్నారు. త్వరితగతిన మంజూరు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ నాచారం చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని ఘనంగా సంబరాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ భారీ విజయానికి దోహదపడ్డాయని, ప్రజల సంపూర్ణ మద్దతుతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షం పార్టీలైన టీఆర్ఎస్ వాళ్ళకు మా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏం మేలు చేశాడు, ఇచ్చిన మాటలు ఎంతవరకు నిలుపుకున్నారని చెంపదెబ్బ ఏటు పడింది. నియోజకవర్గం ఎలక్షన్ చెప్పింది. ప్రజలు ఈరోజు అత్యధిక మెజార్టీతో మా నవీన్ యాదవ్ గారిని గెలిపించినారంటే సామాన్య మాటలు కాదు. రేవంత్ రెడ్డి గారి కష్టం, శ్రమ అన్నీ కూడా ఈరోజు అతనికి ఫలించి ప్రజలు గుర్తించి ఈరోజు ఇంత పెద్ద మెజార్టీతో నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్ నుండి అసెంబ్లీకి తోలుతున్నారు. ఇది టీఆర్ఎస్ గుర్తించుకోవాలి. అహంకార పూర్తి మాటలు ఎప్పటికీ నడవు. ఎప్పటికైనా పని చేసిందే గుర్తించుకుంటారు ప్రజలు అనేది కూడా వాళ్ళు గుర్తించుకోవాలి. లేనిపోని మాటలు చెప్పడము, లేనిపోని అబండనాలు వేయడము టీఆర్ఎస్ వాళ్ళకు అలవాటు అయిపోయింది. టీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి దురుద్దేశాలతో పోతే రేపు కూడా వాళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్లేంత పరిస్థితి కూడా పబ్లిక్లోకి రాదని కూడా మీ సందర్భంగా తెలియజేస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి రావులపాలెం విక్టరీ బజార్స్ అధినేత గొలుగూరి వెంకటరెడ్డి 20 లక్షల విలువైన 2 బ్యాటరీ వాహనాలను విరాళంగా అందించారు. ఈ వాహనాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వయంగా నడిపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వాడపల్లికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ బ్యాటరీ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని దాతలైన విక్టరీ బజార్స్ అధినేత గొలుగూరి వెంకటరెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ వాహనాలు ఒక్కొక్క దానిలో 14 మంది ప్రయాణికులు చొప్పున భక్తుల ఆలయం వద్దకు తీసుకొస్తాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి దాతల సహకారం మెండుగా ఉండడంతో వాడపల్లి ఆలయ అభివృద్ధికి తిరుగులేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. ఈరోజు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కోనసీమ తిరుమల ఈ ఆలయానికి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో స్వామివారికి దర్శించడానికి వచ్చే భక్తులను వారికి సౌకర్యవంతంగా ఉండాలని, వారి యొక్క వాహనాలు సమకూర్చడం ద్వారా వారి ఇబ్బందులు కొంత తీర్చాలని రావులపాలెం విక్టరీ బజార్స్ సంస్థ వారు మన ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో విక్టరీ బజార్స్ ద్వారా వినియోగదారులైన ప్రజలకు చక్కటి ఒక సేవలు అందిస్తున్నటువంటి విక్టరీ బజార్ సంస్థ తరఫున వారి మేనేజ్మెంట్ వారి బృందం వారు 2 బ్యాటరీ వాహనాలు 20 లక్షల రూపాయలతోటి 14 మంది సిట్టింగ్తో కూడినటువంటి 2 వాహనాలు నేడు స్వామివారికి అందివ్వడానికి వారు ముందుకు రావడం, ఆ వాహనాలు ఇక్కడ నా సమక్షంలో స్వామివారికి అందివ్వడం చాలా ఆనందంగా ఉంది. దాతలందరూ కూడా చాలా స్వామివారికి తండోపతండోలుగా ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్న భక్తులకి ఇబ్బందులు తీర్చడం కోసం, ఇక్కడ ఉన్న అవసరాలు నెరవేర్చడం కోసం ముందుకొచ్చి
ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం కేజీబీవీ పాఠశాలలో ప్రిన్సిపల్ శ్రీరంజని ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ మరియు స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన నాయకులలో జవహర్లాల్ నెహ్రూ ముఖ్య పాత్ర వహించారని గుర్తు చేశారు. అలాగే బాలబాలికలను గులాబీ పువ్వులతో పోల్చిన ఆయన జయంతి సందర్భంగా నేడు బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కేకును కట్ చేసి పిల్లలకు తినిపించారు. అలాగే విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, వాటర్ బాటిల్స్ పంచిపెట్టారు. ఉపాధ్యాయులు చెప్పే విద్యాబుద్ధులను శ్రద్ధగా నేర్చుకుని ఉన్నత శిఖరాలలో నిలవాలని సూచించారు. పిల్లల్ని అభిమానంతో వచ్చారు. పిల్లలు ఈ గౌరవ ఈ పాఠశాల కేజీబీవీకి మీరు వచ్చి వీళ్ళకి దీవించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా బాలల దినోత్సవ వేడుకలు ఆయా పాఠశాలల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా కాటారం మండలం చింతకాణి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా విద్యార్థులు చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హట్కర్ దేవు, ఉపాధ్యాయుడు ఎన్ సురేష్, ఉపాధ్యాయురాలు బి స్వరూప, సిఆర్పి తిరుపతి రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు శ్రీ విజ్ఞ. నేను ఇక్కడ చింతకాయలో చదువుకుంటున్నా. నా క్లాసు 5th క్లాస్. నేను ఇవాళ టీచర్ల క్లాస్లో ఉండి నేను చదువు చెప్తున్నా. నేను 1st క్లాస్కు ఏం లేదు, 5th క్లాస్కు నేను తెలుగు చెప్తున్నా, 3rd క్లాస్కు ఇంగ్లీష్ చెప్తున్నా, 4th క్లాస్కు మ్యాథ్స్ చెప్తున్నా. ఈరోజు చాచా అనేది పుట్టినరోజుగా జరుపుకుంటున్నా. ప్రాథమిక పాఠశాల చింతకాని పాఠశాలలో చాచా నెహ్రూ పుట్టినరోజును పిల్లలు చాలా ఆనందకర వాతావరణంలో జరుపుకోవడం జరుగుతున్నది. చాచా నెహ్రూ పుట్టినరోజును పిల్లల బాలల దినోత్సవంగా పెట్టినందుకు పిల్లలకి ఈరోజు చాలా ఆనందకరమైన వాతావరణంలో వాళ్ళే ఉపాధ్యాయులుగా సెల్ఫ్ గవర్నమెంట్ డే జరుపుకుంటూ లెసన్స్ చెప్పి వాళ్ళు ఉపాధ్యాయుల వేషధారణతో వచ్చారు. మన తొలి ప్రధానమంత్రి అయినటువంటి చాచా నెహ్రూ పుట్టినరోజు కాబట్టి దీన్ని పాఠశాలలో జరుపుకున్నాం. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ONE TV న్యూస్.